అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రసవం గురించి, అందులోనూ అత్యంత తీవ్రమైన కానీ అంతే ముఖ్యమైన ఒక దశ గురించి మాట్లాడుకుందాం. అదే యాక్టివ్ ఫేజ్ ఆఫ్ లేబర్, అంటే ప్రసవం యొక్క సక్రియ దశ. మొదటగా ఈ మొత్తం అనుభవాన్ని మనం చూసే పద్ధతినే మార్చేద్దాం. దీన్ని కేవలం నొప్పి అని కాకుండా శరీరం ఒక లక్ష్యం కోసం చేసే ఒక శక్తివంతమైన ఉద్దేశ్యపూర్వకమైన పనిగా చూద్దాం. ఈ ఆలోచనే చాలా ముఖ్యం. అయితే అసలు ఈ యాక్టివ్ ఫేజ్ అంటే ఏంటి? ఇప్పుడున్న లేటెస్ట్ మెడికల్ గైడ్లైన్స్ ప్రకారం అది సరిగ్గా ఎప్పుడు మొదలవుతుందో చూద్దాం. చూడండి, ఇక్కడొక పెద్ద మార్పొచ్చింది. ఒకప్పుడు ఏమనుకునేవారంటే గర్భాశయ ముఖద్వారం 4 సెంటీమీటర్లు తెరుచుకోగానే యాక్టివ్ లేబర్ మొదలైందని. కానీ అది పాతమాట. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO, RCOG లాంటి పెద్ద సంస్థలన్నీ ఏం చెప్తున్నాయంటే అస్సలైన వేగం పుంజుకునేది 6 సెంటీమీటర్ల దగ్గర నుంచే అని. ఇది తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. సరే, ఈ దశలో అంత తీవ్రత ఎందుకుంటుంది? దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటి? ఆ ఎందుకు అనేది అర్థమైతే భయం చాలా వరకు తగ్గిపోతుంది. సో దాని గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇక్కడొక అద్భుతమైన విషయం జరుగుతుంది. మన శరీరంలో వేరే ఏ కండరం ఇలా పనిచేయదు. ఈ ప్రక్రియను రీట్రాక్షన్ అంటారు. అంటే ఏంటంటే గర్భాశయ కండరాలు నొప్పి వచ్చినప్పుడు ముడుచుకొని నొప్పి తగ్గాక పూర్తిగా వదులవవు. కొంచెం కొంచెంగా చిన్నగా అవుతూనే ఉంటాయి. ప్రతి సంకోచంతో కొంచెం పైకి లాగుతాయి. సరిగ్గా ఈ కారణం వల్లే గర్భాశయ ముఖద్వారం నెమ్మదిగా తెరుచుకుంటూ బిడ్డ కిందకి జారడానికి దారి ఏర్పడుతుంది. అయితే ఈ ప్రోగ్రెస్కి ఇంజినేంటి? అవే ఈ సంకోచాలు. యాక్టివ్ ఫేజ్లోకొచ్చాక ఇవి చాలా పద్ధతిగా బలంగా వస్తాయి. దాదాపు ప్రతి 10 నిమిషాలకు 3 సార్లు, ఒక్కోసారి దాదాపు నిమిషం పాటు ఉంటాయి. ఈ రిథం చాలా ముఖ్యం. సాధారణంగా ప్రోగ్రెస్ ఎలా ఉంటుందంటే, ముఖ్యంగా మొదటిసారి ప్రసవం అయితే గంటకు 1 సెంటీమీటర్ చొప్పున వ్యాకోచం జరుగుతుందని అంచనా వేస్తారు. అంటే 6 సెంటీమీటర్ల దగ్గర మొదలైతే 7కి చేరడానికి 1 గంట, 8కి మరో గంట, ఇలా అన్నమాట. ఇది ఒక రఫ్ గైడ్లైన్. ఇక 8 నుంచి 10 సెంటీమీటర్ల మధ్య ఒక దశ వస్తుంది. దాన్ని ట్రాన్సిషన్ అంటారు. ఆ టైంలో చాలామందికి అమ్మో నా వల్ల కాదు అనే ఫీలింగ్ వస్తుంది. వినడానికి వింతగా ఉన్నా ఆ ఫీలింగ్ వస్తే నిజానికి సంతోషించాలి. ఎందుకంటే అది బాడీ ఫైనల్ పుష్కి రెడీ అవుతోందని చెప్పే ఒక అడ్రినలిన్ రష్. అంటే బేబీ వచ్చేసే టైం చాలా దగ్గర పడిందని అర్థం. సరే, థియరీ బాగుంది. కానీ ప్రాక్టికల్గా ఈ దశను ఎలా మేనేజ్ చేయాలి? దీనికోసం ఒక స్ట్రాటజిక్ ప్లాన్ ఏంటి? దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. దీన్ని ఒక 5 సూత్రాల యాక్షన్ ప్లాన్ అనుకోవచ్చు. లేబర్ని విజయవంతంగా ఎదుర్కోవడానికి ఇవి మన చేతిలో ఉండే 5 ముఖ్యమైన ఆయుధాలు లాంటివి. అవేంటంటే నొప్పిని ఎలా మేనేజ్ చేయాలి, బ్లాడర్ కేర్, హైడ్రేషన్, సరైన పొజిషన్స్, ఇంకా బ్రీదింగ్ టెక్నిక్స్. నొప్పి నివారణలో ఎపిడ్యూరల్ ఒక ఆప్షన్ అయితే గనక దానికి కూడా ఒక సరైన టైం ఉంటుంది. దాన్ని స్వీట్ స్పాట్ అంటారు. అంటే 6 నుండి 8 సెంటీమీటర్ల మధ్యలో ఎపిడ్యూరల్ తీసుకుంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మరీ తొందరగా తీసుకుంటే లేబర్ నెమ్మదించే అవకాశం ఉంది. మరి ఆలస్యం చేస్తే సమయం ఉండకపోవచ్చు. ఇది చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ చాలా చాలా ముఖ్యమైన విషయం. బ్లాడర్ అంటే మూత్రాశయం నిండుగా ఉంటే అదొక స్పీడ్ బ్రేకర్ లాగా పనిచేస్తుంది. బేబీ హెడ్ కిందకి దిగడానికి అడ్డుపడుతుంది. అందుకే ప్రతి 2 గంటలకు ఒకసారి యూరిన్కి వెళ్లడం తప్పనిసరి. బ్లాడర్ ఖాళీగా ఉంటే బేబీకి దారి క్లియర్గా ఉంటుంది. లేబర్ అనేది ఒక మ్యారథాన్ లాంటిది. దానికి శక్తి కావాలి. అయితే ఏం పడితే అది తినకూడదు, తాగకూడదు. ఎందుకంటే ఒకవేళ అనుకోకుండా అనస్థీషియా ఇవ్వాల్సి వస్తే కడుపులో ఘన పదార్థాలుంటే మెండల్సన్ సిండ్రోమ్ అనే ఒక సీరియస్ కాంప్లికేషన్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే కొబ్బరి నీళ్లు, ORS, క్లియర్ యాపిల్ జ్యూస్ లాంటివి మాత్రమే తీసుకోవాలి. ఇడ్లీ, పోహా లాంటి సాలిడ్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి. శరీర భంగిమలు కూడా ప్రసవ వేగాన్ని బాగా ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకి ఎడమవైపుకి తిరిగి పడుకుంటే బిడ్డకు ఆక్సిజన్ సప్లై మెరుగ్గా ఉంటుంది. అలాగే బర్తింగ్ బాల్ మీద కూర్చొని మెల్లగా పెల్విక్ రాకింగ్ అంటే నడుముని అటూ ఇటూ ఊపడం వల్ల బేబీ హెడ్ కరెక్ట్గా పెల్విస్లో సెట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే గ్రావిటీని మనకు అనుకూలంగా వాడుకోవడమన్నమాట. సరే, ప్రసవం చుట్టూ చాలా అపోహలుంటాయి కదా, వాటిలో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం. వాస్తవాలు తెలుసుకుంటే లేనిపోని ఆందోళన పోయి ధైర్యం వస్తుంది. ఇది చాలా చాలా కామన్గా వినే అపోహ. నెయ్యి, ఆముదం తాగితే డెలివరీ ఈజీగా, జారుడుగా అయిపోతుందని. ఇది పూర్తిగా అవాస్తవం. ఇంకా చెప్పాలంటే ప్రమాదకరం కూడా. మనం తాగేది పొట్టలోకి, జీర్ణ వ్యవస్థలోకి వెళుతుంది, కానీ బర్త్ కెనాల్కి చేరదు. దీనివల్ల డీహైడ్రేషన్, బేబీకి డిస్ట్రెస్ తప్ప ఇంకే ప్రయోజనం ఉండదు. మరో అపోహ ఏంటంటే గంటకి 1 సెంటీమీటర్ డైలేట్ అవ్వట్లేదు, ఇంకా వెంటనే C-సెక్షన్ చేసేయాలి అనుకోవడం. అది కరెక్ట్ కాదు. ప్రోగ్రెస్ స్లోగా ఉంటే డాక్టర్లు వెంటనే C-సెక్షన్కి వెళ్లరు. ముందు దానికి కారణం ఏమై ఉంటుందా అని చూస్తారు. డీహైడ్రేషన్ ఉందా, బ్లాడర్ ఫుల్గా ఉందా, ఇలాంటి సింపుల్ విషయాల్ని సరిదిద్దుతే చాలు. చాలాసార్లు లేబర్ మళ్లీ వేగం పుంజుకుంటుంది. ఇది కూడా చాలామంది భయపడే విషయం. లేబర్లో నడిస్తే బొడ్డుతాడు జారిపోతుందేమో అని. నిజానికి దీనికి పూర్తి విరుద్ధంగా నడవడం చాలా మంచిది. ఉమ్మనీరు సంచి పగలకుండా ఉన్నంతవరకు, లేదా బేబీ హెడ్ కిందకి దిగి సెట్ అయిన తర్వాత నడవడం వల్ల లేబర్కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది ప్రమాదకరం కాదు,
ప్రోత్సహించదగ్గ విషయం. అయితే హాస్పిటల్లో డాక్టర్లు నర్సులు చూసుకుంటూనే ఉంటారు. కానీ కొన్ని విషయాలని మనం కూడా గమనిస్తూ ఉండాలి. కొన్ని వార్నింగ్ సైన్స్ని తెలుసుకోవడం ద్వారా మన సేఫ్టీలో మనం కూడా ఒక కీలక పాత్ర పోషించగలం. ఇవి కొన్ని రెడ్ ఫ్లాగ్స్. వీటిలో ఏది గమనించినా వెంటనే నర్సింగ్ స్టాఫ్కి చెప్పాలి. 1. ఉమ్మనీరు పగిలినప్పుడు అది ఆకుపచ్చగా లేదా గోధుమ రంగులో ఉంటే. 2. నొప్పి వచ్చి 2 నిమిషాలు దాటినా పొట్ట రాయిలా గట్టిగానే ఉంటే. 3. స్పాటింగ్ కాకుండా ప్రకాశవంతమైన ఎర్రటి రక్తం కనిపిస్తే. చివరిగా నొప్పుల మధ్యలో బేబీ కదలికలు అస్సలు తెలియకపోతే. ఇవి చాలా అత్యవసర సంకేతాలు. సో మళ్ళీ మనం మొదట అనుకున్న విషయానికే వద్దాం. ప్రతి సంకోచాన్ని ఒక నొప్పి అలగా కాకుండా ఒక పురోగతి అలగా చూద్దాం. వచ్చే ప్రతి అల బేబీని మనకు మరింత దగ్గర చేస్తుందని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే చివరికి అందరి లక్ష్యం ఒక్కటే. ప్రసవించేవారు తీసుకునే నిర్ణయమేనా, వైద్య బృందం చేసే ప్రయత్నమేనా, అంతా ఒకే ఒక్కదానికోసం. తల్లి సురక్షితంగా ఉండాలి, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి. ఈ ఒక్క ప్రశ్నతో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం. ప్రసవం గురించిన సరైన అవగాహన ఆ అనుభవాన్ని ఎంతగా మార్చగలదు. ఎందుకంటే అసలు ఏం జరుగుతుందో తెలుసుకున్నప్పుడు అది మనం భరించాల్సిన ఒక బాధలా కాకుండా మనం నిర్వహించగలిగే ఒక ప్రక్రియలా మారుతుంది.